జూలై 8, 2026 టర్కీ పర్యటన ముగించుకొని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా తిరిగి వెళుతున్నాడు. 7:54 PM ట్రంప్ తిరుగు ప్రయాణానికి అంకారా ఎయిర్పోర్టులో అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ట్రంప్ రాక కోసం సెక్యూరిటీ హై అలర్ట్గా ఉన్నారు. అందుకు ఒక్కరోజు ముందు జూలై 7th రోజు డొనాల్డ్ ట్రంప్ ఖతర్ దేశం గిఫ్ట్గా ఇచ్చిన బోయింగ్ 747-8లో టర్కీకి వెళ్లారు. కానీ లాస్ట్ మినిట్లో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ట్రంప్ ఈ బోయింగ్ 747లో కాకుండా తను అంతకుముందు వాడిన లెగసీ ఎయిర్ ఫోర్స్ 1లో వెళుతున్నాడని మీడియాకి లీక్ అయ్యింది. ట్రంప్ రాక కోసం రెడీగా ఉన్న లెగసీ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఫోటోను జూమ్ చేసి చూస్తే సరిగ్గా లెగసీ ఎయిర్ ఫోర్స్ వెనకాల వచ్చి ఉన్న ఒక ఫుడ్ ట్రక్ని మీరు గమనించవచ్చు. సాధారణంగా ఫ్లైట్లో ఉన్న సిబ్బందికి ప్రయాణికులకు ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడానికి ఈ ఫుడ్ ట్రక్స్ని వాడుతుంటారు. కాబట్టి మీడియాకి ఈ ఫుడ్ ట్రక్స్ పైన ఎలాంటి అనుమానమూ రాలేదు. 8:24 PM అంకారా ఎయిర్పోర్ట్కి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హైలీ సెక్యూరిటీ మధ్యలో చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు చూపించిన లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 పక్కన కొంత గ్యాప్లో మరో చిన్న సైజు ఫ్లైట్ వచ్చి ఉంది. దీని పేరు C-32A. ఈ ఫోటోలో మీరు పక్కపక్కనే ఉన్న 2 ఫ్లైట్లను గమనించవచ్చు. సాధారణంగా యుఎస్ డిప్లొమాట్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్లు ఇలాంటి చిన్న సైజు ఫ్లైట్లు వాడుతుంటారు. కాబట్టి ఈ విమానం పైన కూడా మీడియాకు ఎలాంటి అనుమానమూ రాలేదు. కొద్దిసేపటి తర్వాత ట్రంప్ లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ట్రంప్ ఫ్లైట్లో తన క్యాబిన్లోకి వెళ్ళగానే సెక్యూరిటీ సిబ్బంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ విండోస్ క్లోజ్ చేయాలని అనౌన్స్ చేశారు. ఒకరిద్దరు చెయ్యకపోతే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి క్లోజ్ చేపించారు. మీరు తరచూ డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్స్లో ప్రెస్ మీట్లు ఇస్తుండగా గమనించే ఉంటారు. ప్రెసిడెన్షియల్ ఫ్లైట్స్లో మీడియాకి చెందిన టాప్ మోస్ట్ జర్నలిస్టులకు సీట్స్ అలాట్ చేయబడి ఉంటాయి. అందుకే ఫ్లైట్లో ఉన్న జర్నలిస్టులకు ఏం జరుగుతుందో కనిపించకుండా ముందు జాగ్రత్తగా విండోస్ క్లోజ్ చేపించారు. గతంలో ఎప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఇలా చేయలేదు. దాంతో ఒక జర్నలిస్ట్కి అనుమానం వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగాడు. కంగారు పడాల్సిన పని లేదు, జస్ట్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అని ఆఫీసర్ చెప్పాడు. 8:28 PM లెగసీ ఎయిర్ ఫోర్స్ వెనకాల ఫ్లైట్ నుండి కోటు వేసుకున్న ఒక వ్యక్తి కిందికి దిగాడు. వెంటనే ఆల్రెడీ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఫుడ్ ట్రక్లోకి ఆ వ్యక్తి ఎక్కుతున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని మీరు ఇక్కడ జూమ్ ఫోటోలో చూడొచ్చు. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. వెంటనే ఫుడ్ ట్రక్ టర్న్ తీసుకొని వెనక్కి వెళుతున్న దృశ్యాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ క్షణంలో ఫుడ్ ట్రక్లో వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడని యుఎస్ సెక్యూరిటీకి తప్ప ఎవరికీ తెలీదు. మీడియా కళ్ళు కప్పడంలో యుఎస్ సెక్యూరిటీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ ఫుడ్ ట్రక్ మెల్లిగా C-32 విమానం వైపు వెళ్ళింది. వీడియోని జూమ్ చేసి చూస్తే ఆ మిస్టరీ వ్యక్తి ఫుడ్ ట్రక్ దిగి C-32 విమానం ఎక్కుతున్నాడు. అఫ్కోర్స్ ఆ మిస్టరీ వ్యక్తి మరెవరో కాదు, డొనాల్డ్ ట్రంప్. అలా ట్రంప్ సక్సెస్ఫుల్గా మీడియా కళ్ళు కప్పి ఫ్లైట్ C-32లోకి మారారు. 8:44 PM లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 అంకారా ఎయిర్పోర్ట్ రన్వే నుండి టేక్ ఆఫ్ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ టర్కీలో ఉన్న 2 రోజులు సెక్యూరిటీ సిబ్బంది ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోయారు. ఇరాన్ థ్రెట్ ఉండడంతో మీడియా కూడా ట్రంప్ టర్కీ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ట్రంప్ ఫైనల్లీ టర్కీ నుండి సేఫ్గా టేక్ ఆఫ్ అవడంతో మీడియా ఊపిరి పీల్చుకుంది. కానీ అసలు విషయం వీళ్ళకి ఆ క్షణం తెలీదు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ అంకారా ఎయిర్పోర్టులోనే ఉన్నాడని. డొనాల్డ్ ట్రంప్ చిన్న సైజు ఫ్లైట్ C-32లో ఉన్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ ఇలాంటి చిన్న ఫ్లైట్లో ఉంటాడని మీడియా కలలో కూడా ఊహించి ఉండదు. లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 టేక్ ఆఫ్ తీసుకుంటుండగా పక్కనే ఆగి ఉన్న C-32 విమానాన్ని ఈ ఎక్స్క్లూజివ్ ఫోటోలో మీరు చూడొచ్చు. 8:45 PM లెగసీ ఎయిర్ ఫోర్స్ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న జస్ట్ 1 minute తర్వాత C-32 విమానం కూడా వెంటనే టేక్ ఆఫ్ తీసుకుంది. 10:29 PM ఫ్లైట్ ట్రాక్ డాటా ప్రకారం
లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 యూకేలోని మెల్డెన్హాల్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యింది. యూకేలోని ఈ RAF బేస్ని అమెరికన్ ఆర్మీ మిలిటరీ ఆపరేషన్స్ కోసం వాడుకుంటుంది. ట్రంప్ ప్రయాణించిన C-32 విమానం డేటా ఎక్కడా కూడా ఆన్లైన్ అవ్వలేదు. కానీ కొన్ని యూట్యూబ్ ఫుటేజెస్ ప్రకారం లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 ల్యాండ్ అయిన కొన్ని మినిట్స్కే C-32 విమానం యూకే బేస్ చేరుకుంది. 2 విమానాల మధ్య జస్ట్ కొన్ని మినిట్స్ మాత్రమే గ్యాప్ ఉంది. లెగసీ ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్న ప్రయాణికులు ఎవరు కూడా పొరపాటున కూడా విండోస్ ఓపెన్ చేయొద్దని సెక్యూరిటీ సిబ్బంది మరోసారి అనౌన్స్ చేశారు. లెగసీ ఎయిర్ ఫోర్స్ యూకే బేస్లో ల్యాండ్ అయి అప్పటికే 20 మినిట్స్ అయ్యింది. విమానం లోపల నుండి ట్రంప్ బయటకొస్తున్న విజువల్స్ క్యాప్చర్ చేయడానికి మీడియా రెడీగా ఉంది. 10:56 PM డొనాల్డ్ ట్రంప్ లెగసీ ఎయిర్ ఫోర్స్ 1 నుండి బయటకొస్తున్నటువంటి దృశ్యం ఇది. వెయిట్ ట్రంప్ C-32లో ప్రయాణించాడని చెప్పారు కదా, మరి ఎయిర్ ఫోర్స్ 1 నుండి ఎలా దిగుతాడు? ఎయిర్ ఫోర్స్ 1 ల్యాండ్ అయ్యాక ట్రంప్ బయటకు రావడానికి 20 మినిట్స్ టైం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ట్రంప్ C-32 నుండి ఎయిర్ ఫోర్స్ 1కి షిఫ్ట్ అయ్యాడు. తెర వెనక ఇంత స్టోరీ జరిగాక మన కమల్ హాసన్ అదే డొనాల్డ్ ట్రంప్ ఏమీ తెలియనట్లు ఎలా వస్తున్నాడో మీరు చూడండి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. ఈ వీడియో చూడండి. Well, it's only up to Secret Service. I just follow what they'd like to do. So I go by Secret Service and the military. They wanted me to go on a different flight, a different plane, equal safety, but they wanted me to do it, so I do it. I do what they say. సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఫ్లైట్ స్విచ్ ఆఫ్ అయ్యానని ట్రంప్ చెప్పాడు. సెక్యూరిటీ ఏం చెప్తే అది మేం ఫాలో అవ్వాలి. నిజం చెప్పాలంటే నేను ప్రయాణించిన C-32 విమానం జర్నీ నాకు చాలా రిస్క్ అనిపించింది అని ట్రంప్ అన్నాడు. ఇరాన్ ఎక్కడ అటాక్ చేస్తుందో అన్న భయంతో ఫ్లైట్ చేంజ్ అయ్యారా అని ఒక విలేకరి అడిగితే నాకు చాలా వైపుల నుండి చాలా థ్రెట్స్ ఉన్నాయని ట్రంప్ చెప్పాడు. మీడియా కథనాల ప్రకారం ఇరాన్ బార్డర్ ఆనుకొని ఉన్న టర్కీ నుండి ట్రంప్ విమానం టేకాఫ్ అవ్వగానే ఇరాన్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఫ్లైట్పై అటాక్ చేయవచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ఇంత సెక్యూరిటీ మధ్యలో ట్రంప్ని సేఫ్గా తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.